ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సోమవారం కాబట్టి నామినేషన్స్ పర్వం ఉంటుంది. నామినేషన్స్ అనేవి చాలా హీట్గా జరుగుతాయి. మొదటి వారం నుంచి సీజన్ 9 చూసుకున్నట్లయితే నామినేషన్స్ అన్నీ కూడా వాడి వేడిగానే జరిగాయి. అందరూ ఒకరి మీద ఒకరు తిట్టుకొని కొట్టుకునేదాకా కూడా వెళ్ళిన అంచనాలున్నాయి మన సీజన్ 9లో. అన్ని సీజన్స్ కంటే బిగ్ బాస్ సీజన్ 9లో గొడవలే ఎక్కువ. అయితే ఈసారి సీజన్ 9లో కూడా స్టార్టింగ్ నామినేషన్స్ వచ్చినప్పుడు తనుజ అనూహ్య రీతిగా ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. హౌస్లోకి రాకముందు కూడా ఒక నెల నుంచి నువ్వు నాకు తెలుసు. నేను హౌస్లోకి వస్తున్నానంటే ఏం కాదు, నేను ఉన్నాను కదరా అని చెప్పావు. అయితే నేను హౌస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లోగా అనిపించినా, నాకు ఏం అనిపించినా కూడా నేను నీ దగ్గరే అవుట్ అవుతుండేదాన్ని. బట్ నువ్వు ఆ విషయాన్ని తీసుకొని నామినేషన్స్లో నన్ను వేలెత్తి చూపి నామినేట్ చేశావు. ఇదంతా నాకు ఒక ఫ్రెండ్ ఇలా చేయొచ్చా అనిపిస్తూ నన్ను చాలా బాధ పెట్టింది. కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనగానే, ఏంటి హౌస్లో నేను నిన్ను లో చేసిన హౌస్లో ప్రతిసారి నేను సపోర్ట్ చేసింది నీకు మాత్రమే. నువ్వంటూ లేకపోతే నేను కొన్ని టాస్కుల్లో కూడా మళ్ళీ కెప్టెన్ అయ్యి ఉండేవాడిని. నీకు ఛాన్సులు నేను చాలాసార్లు ఇచ్చాను, చాలాసార్లు సపోర్ట్ చేశాను. ఏదన్నా వచ్చినా సరే తనుజని చేయకుండా పక్కన ఉన్న వాళ్ళని చేశాను. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండో కాబట్టి. నువ్వు నా ఫ్రెండ్లా బిహేవ్ చేయట్లేదన్న ప్రతిసారి కూడా నేను కుమిలిపోతున్నాను. నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది. నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు తనుజ అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా చెప్పాడు. ఇంతలా అన్నా కూడా ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వేరా, కానీ నువ్వు చేసిన బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఇమాన్యుయల్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా తనుజని నామినేట్ చేయడం జరిగింది. ఇదే విషయంపై చాలాసేపు డిస్కషన్ జరిగింది. అయితే డిస్కషన్ జరిగేటప్పుడు కూడా తనుజ అందరినీ కూడా క్లారిఫికేషన్స్ అడుగుతూ చాలాసేపు నామినేషన్ని సాగించారని చెప్పాలి. అయితే అందరూ కామ్గా కూర్చొని వాళ్ళిద్దరి పాయింట్స్ను ఓపిక్గా విన్నారు. అయితే వీళ్ళిద్దరి తర్వాత సుమన్ శెట్టి పవన్ని నామినేట్ చేశాడు. నీకు ఒంట్లో బాలేదు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో, అదే నీకు మంచిది అనిపిస్తుంది అనగానే అయోమయంలో ఉండి హౌస్మేట్స్ అందరూ ఏం చేయాలో తెలియక నవ్వడం స్టార్ట్ చేశారు. అదేంటన్నా అలా అంటావు, టాస్క్లు అన్నాక దెబ్బలు తగలవా ఏంటి? నాకేం పెద్ద దెబ్బ తగలలేదన్నా, నేను మళ్ళీ రికవర్ అయిపోతా, దీనికోసం నేను ఇంటికి వెళ్ళిపోలా, ఇది ఒక నామినేషన్ పాయింటేనా అని చెప్పేసి పవన్ అడిగేసరికి, ఎందుకు మీరందరూ నవ్వుతున్నారు, నేను చాలా సీరియస్గానే మాట్లాడుతున్నానని సుమన్ శెట్టి మళ్ళీ అన్నాడు. ఇంకా వీళ్ళందరూ తనుజ అయితే క్లాత్ నోటికి అడ్డు పెట్టుకొని కూడా నవ్వుతుంది. అందరూ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరుగురు కూడా నవ్వుతూనే ఉన్నారు. అయితే సుమన్ శెట్టి తనకు ఒంట్లో బాగాలేదు కదా, తను ఎందుకు ఇంకా కంటిన్యూ చేయడం అని చెప్పేసి అన్నాడు. అన్న, నువ్వు గేమ్ని సీరియస్గా తీసుకుంటున్నావా లేదా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఇప్పటి వరకు కష్టపడి ఇంత దాకా వచ్చాను, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, అదే నాకు ఇంకా ఎక్కువ పెయిన్ ఇస్తుంది కదా అని చెప్పేసి అనేసరికి, నువ్వు ఇంకా సేఫ్ గేమే ఆడుతున్నావు, నాగార్జున గారు ఆల్రెడీ నువ్వు చెప్పిన పాయింట్సే చెప్పకు, కొత్తది మార్చు అన్నారని ఇప్పుడు నా మీద పడ్డావా అని చెప్పేసి డెమాన్ పవన్ సుమన్ అడిగారు. ఏమో తమ్ముడు, నాకు తెలీదు, నీకు ఒంట్లో బాలేదు కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి నామినేట్ చేసి మా సుమన్ శెట్టి పక్కకు వచ్చేసాడు. అయితే ఈ నామినేషన్ అందరికీ సరదాగా అనిపించింది. ఇదేం నామినేషన్ పాయింట్ రా నాయన, ఇలాంటి పాయింట్స్ పెడితే ఎలాగ అసలు నేను ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అందరూ నవ్వుకున్నారు. అయితే తర్వాత ఇమాన్యుయల్ వచ్చే వారం నుంచి నామినేషన్స్ అనేవి ఉండవు, అందరూ సెల్ఫ్ నామినేషన్ అవుతారు. ఎందుకంటే టాప్ 5లో ఎవరైతే నామినేట్ అవ్వలేదో వాళ్ళు ఉండిపోతారు కదా. కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నామినేషన్స్ ఉండవనుకుంటున్నానని చెప్పేసి వారినితో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఒకవేళ నామినేషన్లో ఉన్నవాడు టాప్ 5లోకి వెళ్తే అప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడు జరుగుతున్న ఫినాలేలోని కంటెస్టెంట్స్లో తను గెలిచి వెళ్తే ఏంటి? అప్పుడు నామినేట్ అయినా సరే, ఓట్లు తగ్గినా సరే తను సేఫ్లో ఉంటాడు అని అంటే అది వాడికి బెనిఫిట్ కదా అని చెప్పేసి భరణి అనడం జరిగింది. అయితే ఆ తర్వాత రీతు సంజనని నామినేట్ చేస్తున్నప్పుడు ఆ పాత విషయాలన్నీ అడుగుతున్నప్పుడు సంజన ఒకే మాట అన్నది, రీతు కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పవా, ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఏమన్నా కొత్త పాయింట్స్ ఉంటే చెప్పు, ఇదంతా అయిపోయింది కదా, అయిపోయిందాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు నామినేట్ చేస్తున్నావు? నువ్వు మొన్న నేను అన్నది అయిపోయింది, అది తప్పని చెప్పారు, నేను సారీ చెప్పడం అయిపోయింది. ఆ తర్వాత హౌస్లో మళ్ళీ సెరమనీ నార్మల్గానే అయిపోయింది. హౌస్ హార్మోని నీ వల్ల నిన్ను అనడం వల్ల పాడు చేశానని చెప్పారు. నేను అందరికీ సారీ చెప్పాను, నేను నా గేమ్ ఆడుతున్నాను, నేను ఈ 3 వీక్స్ కూడా నా సెల్ఫ్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నువ్వు మాత్రం పాతదాన్నే పట్టుకుని మళ్ళీ ఎందుకు వేలాడుతున్నావు అని చెప్పేసి సంజన రీతుని అడిగింది. అయితే మీరు ఎన్నిసార్లు ఏదైనా కూడా మీ పద్ధతి నాకు అస్సలు ఇంట్లో నచ్చదు, కాబట్టి ఎప్పటికీ నా నామినేషన్లో మీరు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అని చెప్పేసి రీతు సంజనని నామినేట్ చేయడం జరిగింది. సరే, నీకు పాయింట్స్ ఉండవు కాబట్టి నీ ఇష్టం. తర్వాత
మీరు ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయమంటే చెయ్యరు. కానీ నన్ను మాత్రం నామినేట్ చేస్తారు హైయర్ పొజిషన్‌లో ఉన్నానని. అదే ఇమాన్యుయల్‌ని చేయమంటే నాకు తను పర్సనల్ నేను చేయను అని అంటారు. సో, గేమ్‌ని గేమ్ లాగే చూడాలి కదా! అని తనుజ అడిగినప్పుడు, "నువ్వేం చెప్పినా కూడా నేను ఇమాన్యుయల్‌ని నామినేట్ చేయను. నీకు నచ్చిందనుకో నువ్వు నామినేట్ చేయాలంటే చేసుకో" అని చెప్పేసి తనుజకి సంజన చెప్పింది. అదే గేమ్‌ని గేమ్‌లా చూడమని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అలాగే డెమాన్ పవన్‌ని కూడా నామినేట్ చేయడం జరిగింది. డెమాన్ పవన్‌ని నువ్వు గేమ్ ఆడుతున్నావు. రీతు కోసమే ఆడుతున్నావు. అలా కాకుండా నీ కోసం నువ్వు ఆడు. అప్పుడు బావుంటుంది అనగానే, నేను నా కోసం నేను ఆడని రోజు ఏదుంది? రీతు అయినా నా కోసం ఆడిందేమో గానీ, నేను రీతు కోసం మాత్రమే ఆడలేదు. నేను నా 100% ఎఫర్ట్‌ని పెట్టే నేను గేమ్‌లో ఆడాను. నేను ఎవరి కోసం ఆడలేదు. ముఖ్యంగా రీతు కోసం నేను అస్సలు ఆడలేదు. రీతుకి నాకు బాండింగ్ ఉంది. కానీ నేను రీతు కోసం గేమ్స్ ఆడను. అది నీకు ఆల్రెడీ తెలుసు. ఆ విషయంలో మా ఇద్దరికీ కూడా ఇష్యూస్ జరిగాయి అని చెప్పంటే, నీ కోసం నువ్వు ఆడు. అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పేసి సీసా పగలగొట్టి నామినేట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎమోషనల్‌గా ఈ నామినేషన్స్ జరిగాయని చెప్పేసి అనిపించింది ఈ సోమవారం నామినేషన్స్. మీకెలా అనిపించాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ